కావాల్సిన పదార్థాలు కొన్ని ఉసిరికాయలు మంచిగా కడిగి పెట్టుకొని ఆరనిచ్చిన ఇట్లా ఆరిన తర్వాత ఇట్లా గాలికి ఆరినా సరే బట్టతోటైనా తుడుచుకోవచ్చు. ఇవి కడిగిన తర్వాత మంచిగా ఆరినవి, తడి ఉండొద్దు. పచ్చిమిరపకాయలు కొన్ని నిమ్మకాయలు రసం పిండాలి, తర్వాత నేను చూపిస్తా. కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లిపాయ పేస్టు, కొన్ని నూగులు, జీలకర్ర మెంతులు జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కొన్ని ఎల్లిపాయలు. ఇలా నూగులు స్టవ్ మీద పెనం పెట్టి నూగులు దోరగా వేయించుకోవాలి. బాండి పెట్టి ఈ వాటర్ మొత్తం పోయిన తర్వాత 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఈ మిరపకాయలు మనము ఇట్లా చించుకోవాలి, మొత్తం ఇట్లా చించుకోవాలి. చించకపోతే ఇవి ఆయిల్లో వేసినప్పుడు చిట్టుతాయి, మొత్తం ఇట్లా ముఖాన్ని మీదకి వస్తుంది. అందుకోసం మనం ఆయిల్ వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇట్లా మొత్తం చించుకొనే ఇట్లా వేగనివ్వాలి, బాగా కొంచెం దూరగా వేగనివ్వాలి. ఇట్లా దూరగా వేగిన తర్వాత ఇట్లా ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈ నూగులు ఇవి చల్లారనివ్వాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకోవాలి, కొంచెం ఇంత ఒక 5 స్పూన్ల ఆయిల్ పోసిన. ఇవి ఆరినవి ఉసిరికాయలని ఇంట్లో వేయాలి. కొంచెం నూనె కాగిన తర్వాత ఈ ఉసిరికాయలని కొంచెం సేపు ఇవి కూడా దూరగా వచ్చే వరకు వేగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా మంచిగా తుడుచుకున్న తడి ఉండొద్దు, తడి ఉంటే మళ్ళీ చట్నీ ఖరాబ్ అవుతుంది. ఆయిల్లో వేసినప్పుడు చిటపట అని శబ్దం వస్తుంది. అందుకోసం మనం ఆయిల్లో వేసేటప్పుడు మంచిగా పొడిగా ఉంచుకొని ఇవి మొత్తం వేయాలి. ఇవి మొత్తం వేసి చాలాసేపు ఇలా మూత పెట్టాలి. చాలాసేపు మగ్గుతాయి. మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చాలాసేపు ఇట్లా ఎర్రగైన దగ్గర మగ్గనివ్వాలి. చాలాసేపే అవుతుంది. ఇవి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇవి ఇలా అయినవి నూనె ఆయిల్లో ఇట్లా మగ్గుతుంటే మనం స్టవ్ దగ్గరనే ఉండాలి. మనం పక్కకు వేరే పని మీద పోతే ఇవి ఎక్కువ మాడుతాయి, లేకుంటే సగం మాడి సగం ఒక పక్క మాడుతాయి, ఒక పక్క కావు. అందుకోసం దగ్గరనే ఉండి ఇట్లా కొంచెం ఉడుకుతుంటే మాత్రం లాస్ట్ ఈయన దగ్గరే ఉండి ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం ఇట్లా కలర్ రావాలి. ఇంకా ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇంకా మనం అంతలోపు ఇవి నూగులు గ్రైండర్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ వేసుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత ఈ ఉసిరికాయలు ఇలా దూరగా వేగిన తర్వాత ఇలా తీసుకోవాలి. ఎక్కువ వేగితే బాగుండదు, తక్కువ వేగితే కూడా బాగుండదు. తక్కువ వేగితే కొంచెం తొందరగా పాడవుతుంది చట్నీ. ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం తీసుకోవచ్చు, కానీ బయట పెడితే మాత్రం ఇట్లా తక్కువ వేగి కొంచెం తడి ఉంటే పాడవుతుంది. ఈ చట్నీ అయిన తర్వాత కూడా 2 రోజులకు ఒకసారి కలుపుతుండాలి. ఇవి తీసినాం కదా, తీసిన ఈ ఆయిల్లోనే పోపు చేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు,
కొంచెం ఎండుమిరపకాయల విత్తనాలు ఉంటే కూడా అవి వేస్తే కూడా టేస్ట్ వస్తుంది, అవి కూడా వేసుకోవచ్చు. కొంచెం వెల్లిపాయలు ఇవి కొంచెం ఎర్రగైన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఉడకనివ్వాలి. మళ్ళీ ఉడకకుంటే కూడా చట్నీ పాడవుతుంది. కొంచెం దోరగా అయిన తర్వాత పోపు అయినట్టు తర్వాత ఇలా ఆయిల్ ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే నేను ఈ ఆయిల్ దీంట్లోతోటే ఈ ఆయిల్ తీసుకున్నా, పక్కకి పెట్టుకున్నా. ఈ ఆయిల్ని ఎండుమిరపతోటి చూపిస్తున్నా, ఇదేమో పచ్చిమిరపకాయలతోటి. ఫస్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్ కలపాలి. దీంట్లో నువ్వుల పొడి కలపాలి. సరిపడినంత ఉప్పు కొంచెం మంచిగా ఉంటేనే చట్నీ ఖరాబ్ కాదు. అందుకోసం నేను ఒక 3 స్పూన్లు వేస్తున్నా. మళ్ళీ ఎక్కువైతే ఉప్పు అవుతుంది, కావాల్సి తక్కువ వేసుకోవచ్చు, మళ్ళీ కావాల్సి మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తినడానికి రాదు. జీలకర్ర మెంతుల పొడి కొంచెం ఆవపొడి, 2 చెంచాల ఆవపొడి, నిమ్మకాయ రసం ఇట్లా పిండుకున్నా. ఈ నిమ్మకాయ రసం కొంచెం పోయాలి. నేను ఇంకా ఎండుమిరపకాయలు చూపించాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఇచ్చిన. ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి. పసుపు పోపులోనే వేసిన. ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇలా వేరే ప్లేట్లో సర్వ్ చేస్తాను. దీంట్లో వేసుకోవాలి. ఈ ఉసిరికాయలు ఎక్కువ ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మిరపకాయలు కొన్ని అట్లా వేసిన కదా, మీరు ఎక్కువ ఉసిరికాయలు ఉంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు. నేను ఇంకా కొన్ని ఇవి పక్కకు పెట్టిన ఎండుమిరప చూపించడానికి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. పచ్చడి, నువ్వులు పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చడి రెడీ. ఇంకా ఎండుమిరపొడి ఈ ఆయిల్లో, ఈ కొంచెం తీసి పెట్టుకున్న ఆయిల్లో మిరప్పొడి, ఈ ఉసిరికాయలకు ఈ గ్లాసు మిరప్పొడి వేస్తున్నా. కొంచెం ఉప్పు, చిన్న సగం గ్లాస్ అనుకో, దానికి తగినంతనే. ఎక్కువ అంటే మళ్ళీ ఎక్కువ ఉప్పు అయితే కష్టం, తక్కువ వేసినా కూడా పాడవుతుంది చట్నీ, కాబట్టి ఇంత ఉప్పు వేస్తున్నా. ఆవాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, దీంట్లో నువ్వులు ఏం అవసరం లేదు. నిమ్మకాయ రసం, మొత్తం కలుపుకున్న తర్వాత వేసి కలుపుకోవాలి. ఈ ఉసిరికాయలు, వేగిన ఉసిరికాయలు వేసి ఇలా ఇది మాత్రం చాలా రోజులు ఉంటుంది. ఈ ఎండుమిరప పొడితో చేసిన ఉసిరికాయ పచ్చడి చాలా రోజులు ఉంటుంది, ఒక 10 నెలల రోజులైనా ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయలది మాత్రం తొందరగా పాడవుతుంది, కాబట్టి ఇది తొందరగా తినేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులు అట్లా 10 రోజులైనా ఉంటుంది ఇది కూడా, కానీ టేస్ట్ మారుతుంది. ఇది మాత్రం చాలా రోజులు ఉంటుంది. ఇలా పెట్టుకోవచ్చు. ఇలా టేస్ట్ కోసం ఇలా పెట్టి చూపిస్తున్నాను. 2 రకాలు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
మార్కెట్లో వచ్చినప్పుడు తప్పకుండా మనము ఇంటికి తెచ్చుకొని ఇలా చేసుకోవాలి. ఉసిరికాయ చట్నీలో ఈ ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి పిల్లలకైనా గర్భవతులకైనా మామూలు మనుషులకైనా చాలా మంచిది. ఇది అన్నం వేడన్నము పప్పు చేసినప్పుడు ఇది కొంచెం పక్కకు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఈ చట్నీ అయినా ఉప్మాలో వేసుకొని తిన్నా బాగుంటుంది. అందరూ చేసుకుంటారని కోరుకుంటున్నాను.